నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అద్భుతమైన బ్యాటర్లలో అభిషేక్ శర్మ కూడా ఒకరు టీ20లో నెంబర్ 1 బ్యాటర్ కూడా ఎలాంటి బౌలర్ అయినా ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ను చూస్తే వణికిపోవాల్సిందే ఆసియా కప్లో దుమ్ము దులిపాడు ఇప్పుడు ఆసీస్ టూర్లోనూ అదే దూకుడు కొనసాగిస్తాడని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అభిషేక్ను కట్టడి చేసేందుకు కంగారూల దగ్గర అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందన్నాడు మిచెల్ మార్ష్ నేడు కాన్బెర్రాలో ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇరు జట్లు తలపడనున్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్లో అభిషేక్ శర్మ సాధించిన అద్భుతమైన పురోగతిని ఆయన ప్రశంసించారు అభిషేక్ తనకు పెద్ద సవాలుగా నిలుస్తాడని ఆయన అంగీకరించారు దానికోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు అభిషేక్ అద్భుతమైన ప్రతిభ కలిగిన ప్లేయర్ అతను తన జట్టుకు మంచి పేరు తెచ్చిపెట్టాడు ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు అతను ఖచ్చితంగా ఆసీస్కు ఒక సవాలుగా నిలుస్తాడని పేర్కొన్నాడు మిచెల్ మార్ష్ అభిషేక్ను ఎలా కట్టడి చేయాలో అనే విషయంపై తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయన్నారు భారత్తో జరిగే సిరీస్కు జోష్ ఇంగ్లీష్ అందుబాటులోకి వస్తాడని చెప్పాడు మార్ష్ ఈ నెల ప్రారంభంలో న్యూజిలాండ్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు ఇంగ్లీష్ దూరమయ్యాడు ప్రస్తుతం ఇంగ్లీష్ పూర్తిగా ఫిట్గా ఉన్నాడని గ్రౌండ్లోకి దిగేందుకు రెడీగా ఉన్నాడని చెప్పాడు అతను తిరిగి టీంలో జాయిన్ అయ్యేందుకు హర్షం వ్యక్తం చేశారు అతను ఆసీస్కు చాలా ముఖ్యమైన ప్లేయర్ అని ఇంగ్లీష్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని మిచెల్ మార్ష్ వెల్లడించారు ఇకపోతే మన జట్టు ఆటగాడు అయిన అభిషేక్ శర్మ టీ20 మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు అతను 23 ఇన్నింగ్స్లో 36.91 సగటుతో 849 పరుగులు చేశాడు వాటిలో 2 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అభిషేక్ ప్రస్తుతం 926 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా కొనసాగుతున్నాడు పొట్టి క్రికెట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు మంచి రికార్డు ఉంది 2 జట్ల మధ్య జరిగిన 32 మ్యాచ్ల్లో భారత్ 20 సార్లు విజయం సాధించింది